వనపర్తి విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లులు చెల్లించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ విద్యుత్ అధికారులు లంచం తీసుకుంటున్న టైంలో పట్టుకున్నారు. ట్రాన్స్కో ఎస్సీ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వనపర్తి విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లులు చెల్లించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ విద్యుత్ అధికారులు లంచం తీసుకుంటున్న టైంలో పట్టుకున్నారు. ట్రాన్స్కో ఎస్సీ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఏసీబీ అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ దాడులు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ లంచాలు తీసుకునే వారి గుండెల్లో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా వనపర్తి జిల్లా ఎస్సీ కార్యాలయంలో జరిగినటువంటి అవి ఏదైతే ఏసీబీ ట్రాప్ సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ నాగేంద్ర కుమార్ తో పాటు డిఈ మరియు ఏఈ ముగ్గురు కూడా లంచాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి వాళ్ళంతా పట్టుకోవడం జరిగింది. అయితే ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ గత 4 సంవత్సరాలుగా వనపర్తి జిల్లాలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయనకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ బంధుత్వం ఉన్నటువంటి పి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొత్తకోట మండలం పాలెం శివారులో ఉన్నటువంటి 94 సర్వే నెంబర్ వద్ద ఉన్నటువంటి సిఎంఆర్ అనే దాబాకు సంబంధించిన 3 ఫేజ్ కరెంట్ 3 ఫేజ్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ పనులు ప్రవీణ్ కుమార్ అప్పచెప్పిన నేపథ్యంలోనే ఆయన ఆన్లైన్ లో అన్ని డీవీలు తీసి అక్కడ ఉన్నటువంటి ఏఈకి కొత్తకోట ఏఈకి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఫైల్ ఏడీ అధికారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి నేరుగా వనపర్తి డిఈ ఆఫీస్కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయాలంటే దాదాపు 21,000 లంచం ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ఎస్సీకు 8,000 రూపాయలు, డిఈకి 10,000తో పాటు ఏఈకి 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన నేరుగా ఆయన గత కొంతకాలంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నేపథ్యంలోనే ఇబ్బందుల్లో ఉన్నాము, ఇంత అమౌంట్ ఇచ్చుకోలేమని వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినప్పటికీ మేము ఈ డబ్బులు ఇచ్చేది ఇవన్నీ శాంక్షన్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే వాళ్ళంతా ఆయన నేరుగా డబ్బులు తీసుకుని వెళ్లి నిన్న ఉదయం ఏదైతే వనపర్తి ఎస్సీ ఆఫీస్ లో కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు మీటింగ్ లో ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం వరకు వెయిట్ చేసినటువంటి ఆ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సాయంత్రం ఒక్కొక్కరిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. ముందుగా ప్లాన్ ప్రకారమే ఏసీబీ అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎస్సీతో పాటు డిఈ ముగ్గురిని కూడా అక్కడ లంచాలు తీసుకునే నేపథ్యంలో డైరెక్ట్ గా పట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క ముగ్గురు అధికారులు ఒక్కసారిగా ట్రాప్ ఇవ్వడంతో ఇటు ఏదైతే డిఈ అయినటువంటి ఎస్సీ నాగేంద్ర కుమార్ తో పాటు డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి డివిజనల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ నరేంద్ర కుమార్ తో పాటు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా నాంపల్లి ఏసీబీ కోర్టు లో ఈరోజు సబ్మిట్ చేస్తామని కూడా ఒకవైపు అధికారులు చెప్పిన సిచ్యువేషన్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత కొంతకాలంగా ఏసీపీ ట్రాప్ అవుతుంటే అధికారులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ముగ్గురు ఒకేసారి దొరకడం అనేది ఇప్పుడు కలకలం రేపుతున్న సిచ్యువేషన్ ఉంది. ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక